నంద్యాలలో జీవో ఎంఎస్ నెంబర్ 396 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 20వ తేదీ నుంచి 31 వరకు తమ పనులకు స్వస్తి పలికి పెన్ డౌన్ చేయాలని నంద్యాల జిల్లా దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ ఫారూక్, తోడేటి రమేష్, కార్యదర్శులు శివరాం, మాలిక్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తులకు భద్రత కోల్పోవటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది దస్తావేజు లేఖర్ల జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సంస్థను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే పీపీపీ విధానాన్ని అమలు చేయబోతుందని, దీని వలన ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న దస్తావేజు లేఖర్ల జీవనోపాధి మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు నిరసనలు, సమ్మెలు, పెన్ డౌన్ల రూపంలో ఎన్ని చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యావత్ దస్తావేజుల లేఖర్లు తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. అలాగే ప్రైవేటీకరణను నిరసిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 396 ను రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది దస్తావేజు లేఖర్ల జీవన భృతిని కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 సబ్ రిజిస్టర్ ఆఫీసుల పరిధిలోని దస్తావేజు లేఖర్లందరూ పెన్ డౌన్ ప్రకటించడమైంది కాబట్టి ప్రజలందరూ సహకరించాల్సిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు జైలాన్, పిల్లి వెంకటేశ్వర్లు, హుసేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. మేము నంద్యాల డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో దస్తావేజ్ లేఖర్గా పనిచేస్తున్నాను. నా పేరు మాలిక్ బాషా. గత ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటి నుంచి దస్తావేజ్ లేఖర్ అనేవాడు ఖచ్చితంగా ఇందులో భాగంగా ఉండి ప్రజలకు, ప్రభుత్వానికి సేవ చేస్తూ అతని యొక్క జీవనోపాధి పొందుతూ ఉన్నాడు. ఈ రిజిస్ట్రేషన్ చరిత్ర దాదాపు 150 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ శాఖ అనేది ఒకటి ఉంది. అప్పటి నుంచి దస్తావేజ్ లేఖరి ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తూ అందరికీ నోట్లో నాలుకలా ఉండేవాడు. ప్రస్తుతం ఈ ప్రభుత్వము 396 జీవో ద్వారా దస్తావేజ్ లేఖరి అనేవాడు అసలు ఉండకూడదు, ఈ దస్తావేజ్ లేఖరి చేసే పని కూడా ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించి వారి ద్వారా పనులు జరపాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనివల్ల దాదాపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పరోక్షంగా 1 లక్ష మంది, ప్రత్యక్షంగా 1 లక్ష మంది, పరోక్షంగా దాదాపు 2-3 లక్షల మంది దీనివల్ల ప్రభావితమై వారి యొక్క జీవన విధానాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. కావున మేము ఇటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇటువంటి పనులను, ఇటువంటి జీవోలను రద్దు చేయమని గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. ఇందులో గవర్నమెంట్ వారు సహకరించాల్సింది కూడా కోరుతున్నాము. కానీ గవర్నమెంట్ వారు ఈ విధమైన చర్యను వాళ్ళు ఆపడానికి ఏ విధంగా కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. కావున ఈ నెల 27/2026 తేదీ నుండి 31/7/2026 తేదీ వరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజ్ లేఖర్లు అందరూ మరియు డిటిపి ఆపరేటర్లు మరియు స్టాంప్ వెండర్లు అందరూ కలిసి పెన్ డౌన్ కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగినది. కావున ఈ దినం ఈ మీడియా ముఖంగా 50 మంది ప్రజానికానికి అలాగే ప్రభుత్వం వారికి కూడా మా యొక్క సమస్యను తీసుకెళ్లి దీనిని వాళ్ళు సానుకూలంగా పరిశీలించి మా సమస్యను పరిష్కరించాలని కోరడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. మేము నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ నుంచి మాట్లాడుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లందరూ 27/2026 తేదీ నుండి 31/7/2026 తేదీ వరకు పెన్ డౌన్ చేస్తూ తమ విధులకు స్వస్తి పలుకుతూ నిరసన తెలుపుతూ సమ్మె చేయడానికి తలపెట్టినారు. ఇది ఎందుకు జరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం వారు ఇటీవల మా యొక్క ఈ రిజిస్ట్రేషన్ సంస్థను ప్రైవేటీకరణ చేయాలని పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటే ప్రభుత్వం వారు ప్రైవేటు వాళ్ళు కలిసి ఒక ప్రైవేటీకరణతో ఈ వ్యవస్థను ముందుకు నడపాలనుకుంటున్నారు. దానివల్ల మా దస్తావేజ్ లేఖల యొక్క జీవన విధానానికి ముప్పు వాటిల్లుతుందని, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష మందికి పైగా ఉన్నటువంటి మా దస్తావేజ్ లేఖర్ల జీవన భృతికి విఘాతం కలుగుతుందని చెప్పి మేము ప్రజోపయోగాలకు ఎప్పుడు అడ్డు కాదు, ప్రభుత్వం చేసేటువంటి ప్రజాసేవలకు ఎప్పుడు అడ్డు రాము. ప్రభుత్వం ఏదైనా చేయని, కానీ ఈ వ్యవస్థలో దస్తావేజ్ లేఖరి అనేవాడు ఉండాలి. ఈ లేఖరి జీవితానికి ఎలాంటి ధోకా రాకూడదనే ఉద్దేశంతో మేము సమ్మె తలపెట్టినాము.
ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల చాలా జిల్లాల్లో సమ్మెలు, నిరసనలు, పెండౌన్లు చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కదిలి రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర దస్తావేజ్ సంఘం వారు పిలిచిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దస్తావేజ్ లేఖరి ఈ పెండౌన్ చేయడానికి తలపెట్టడం అయింది. కాబట్టి ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ విధానం వల్ల మా యొక్క ఈ వృత్తికి విఘాతం కలగొనే ఉద్దేశంతో మేము సమ్మె తెలపడం జరిగింది. ఈ సమ్మెకు అందరూ సహకరిస్తారని అందరినీ పేరు పేరున మా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా ఈ విషయాన్ని ప్రజల వరకు తెరిపించమని చెప్పేసి మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియాకు, మరి వచ్చేసి ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ మేము రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.